నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గారు. గురువు గారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. అష్టైశ్వర్యమస్తు, ఆనంద సిద్ధిరస్తమ్మ. గురుగారు, మేషరాశి వారికి ఏవైనా ఆర్థిక ఇబ్బందులున్నా, ఇంకేవైనా ఇతరత్ర సమస్యలున్నా కూడా వారు పర్టికులర్గా ఏదైనా దేవత ఆరాధన చేస్తే వాళ్ళకి వెంటనే శుభ ఫలితాలు వస్తాయి అనేది, లేకపోతే ఇంకేదైనా మంచి పరిహారం చేసుకుంటే శుభ ఫలితాలు వస్తాయి అనేటువంటివి ఏమైనా ఉన్నాయా గురుగారు? ఎందుకున్నామా ఒక్కొక్కటి. ఇప్పుడు సపోజ్ అంటే నేను ప్రాక్టికల్గా మాట్లాడే మనిషిని, నేను ఒకటి ఏదైనా సరే వైజ్ఞానికపరంగా కూడా చెప్తాను మీకు. నేను ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఒకే డాక్టర్ ఒకే మంది ఇవ్వడు. ఒక డాక్టర్ పారాసెటమాల్ అంటాడు, ఒక డాక్టర్ వచ్చేసి డోలో వేసుకుంటాడు, ఒక డాక్టర్ వచ్చి పెన్సిల్ వేసుకోమంటాడు. మరి ముగ్గురు డాక్టర్లేగా, ఒకటే మాత్రం ఇవ్వచ్చుగా. ఏదో డిఫరెంట్. లేదంటే దాని పేరేంటి, టానిక్ ఇస్తారు ఒకటి, ఆస్కోరిల్, దాని పేరు ఆస్కోరిల్, మాకు బాగా గుర్తుంది, అది వేసుకోమంటారు. అంటే ఎందుకు అంటే డిఫరెంట్ మందులు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? దాంట్లో మెడిసిన్ ఒకటేగా. అలాగా అంటే ఆ నాడి పెట్టుకొని ఆయన నాలుక చూసి కళ్ళు కిందకే చూసి ఎంత క్వాంటిటీ ఎంత పరిణామంలో ఇవ్వాలనేటువంటి మాత్రం వారికి తెలుసు. కాబట్టి వారికి ఆ విధంగా మాత్రం ఇస్తే తగ్గుతున్నటువంటి విషయం అతని జ్ఞానం అది. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఒక గురువుగారు వచ్చేసి విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోమంటాడు. ఆయన పాపం వైష్ణవుడు అనుకుందాం. అలాంటి వాడు కూడా స్మార్తుడు, నీ అడ్డనామాలు పెట్టుకుని ఉంటావు కాబట్టి నువ్వు శివుణ్ణే పూజించుంటాడు. ఒక తమిళనాడు వైపు వెళ్తే అంబా భవానీ శారదే, నువ్వు అంబం పట్టుకో అంటాడు వాడు అంటాడు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక రకమైనటువంటి బాగా చెప్తారు. ఇక్కడ మనకి మేష వృశ్చిక రాశి వారికి అధిదేవతలు ఉంటారు కంపల్సరీగా. ఈ మేష వృశ్చిక అధిదేవతలకి తప్పకుండా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచిది. తప్పకుండా మీరు ఎవరైనా సరే మానసిక వికల్పం పొందుకుంటున్నా, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఎక్కువ అవుతున్నా, ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం. టు బి హానెస్ట్, ఐ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్, బట్ టుడే ఆన్వర్డ్స్ ఎవ్రీవేర్ అన్కల్చర్డ్ ఫ్రెండ్షిప్ ఎక్కువగా ఉంది. అది మీరు జంజీలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ తల్లిదండ్రుల మీద అడగండి. అన్కల్చర్డ్ ఫ్రెండ్షిప్ ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం ఐ విల్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్, అన్కల్చర్డ్ రిలేషన్ ఎల్డర్స్ కూడా, పిల్లలకే బట్ పెద్దలు కూడా అన్కల్చర్డ్ రిలేషన్షిప్. ఇక్కడ ఫ్రెండ్షిప్ అనమాట, రిలేషన్షిప్ అనమాట, దట్ ద డిఫరెంట్ ఓన్లీ. అంటే ఇక్కడ దాని కారణం ఎవరు అంటే ద కంజంక్షన్ విత్ టూ నెగిటివ్ ప్లానెట్స్. ఒకటి కుజుడు రాహుతో, శుక్రుడు రాహుతో కలిసి ఉన్నా, తర్వాత కేతువుతో శుక్రుడు కలిసి ఉన్నా, కేతువుతో కుజుడు శని కలిసి ఉన్నా ఇటువంటి పాపత్వం ఏర్పడుతుంది. సో దానివల్ల మీకు ఉండేటువంటి ఈ యొక్క దశాంతర ప్రభావం వల్ల మేషరాశి వారికి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం వృశ్చిక రాశి వారికి ఎఫెక్ట్, అట్ ద సేమ్ టైం కుంభరాశి కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే బట్టది కాల్చి మీద పడేసే రకాలు ఎక్కువగా ఉన్నారు. అంటే మనం ఆ అమ్మ అంటే అవతలోడు బూతులాగిన పడ్డట్టుగా మాట అంటారు. ఆ ఎఫెక్ట్ అనేది ఎందుకు వస్తుంది కుంభరాశి వారికి అంటే, జన్మలు రాహు ఉన్నాడు, అవతల వ్యక్తులని గౌరవించే లోపల మన గురించి అబద్ధం ప్రచారం వెళ్ళిపోతుంది. కాబట్టి కుంభరాశి వారి ప్రమాదం. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనవసరమైనటువంటి ఇతరుల వల్ల వాళ్ళు ప్రోత్సహిస్తారు. వాళ్ళు ప్రోత్సహించేసి మీరంటే ఇష్టం, మీరంటే బతకలేకపోతుందని చెప్పేసి వీడిని ఉచ్చులో దింపి లంచం ఇచ్చి ఉద్యోగాన్ని పోగొట్టే చిత్రులు కొంతమంది ఉంటారు. మేషరాశి వారికి పనిగట్టుకొని అవమానం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందులో వారు చంచల స్వభావం. ఇప్పుడు మేషరాశి వారు చంచల స్వభావం అంటే ఫిక్కిల్ మైండ్ అంటారు వాళ్ళని. ఆ ఫిక్కిల్ మైండ్ ఏంటంటే నిర్ణయం సరిగా తీసుకోలేరు. అంటే నిర్ణయాలు మార్చుకోవడం, ఉద్యోగాన్ని మార్చుకోవడం, తొందరపాటు మాట్లాడడం, నోరు జారడం, ఎవరిని ఏదొస్తుంది మాట్లాడడం, మళ్ళీ ప్రేమ గుణం, దాన గుణం, దైవ గుణం, శాంత స్వభావం. ఒక్కోసారి ఏ పనైనా సరే ఈ కొండని పిండి చేసి పక్కన పెట్టగలుగుతారు వాళ్ళు. సింగిల్ పర్సన్స్ మేషరాశి వారు ఒక కొండను చూపించేసి నాకు పిండి కావాలి అంటే ఆ పిండి చేసి పక్కన పెట్టేస్తారు. అంతటి శక్తిమంతులు వాళ్ళు. మళ్ళీ మనం వచ్చేసి మనమంతా నీకెందుకు చేసేస్తా అని హంగు ఆర్భాటం చేసి క్షణంలో మాయమైపోతారు. ఆ పనిని వదిలేస్తారు వాళ్ళు. అంటే ఇటువంటి చంచల స్వభావం కూడా మేషరాశి వారు. కాబట్టి ఇటువంటి చంచలతత్వాన్ని పోగొట్టడానికి మయూర వాహనుడు, నాగాభరణుడు, నాగుపావంకి నెమలికి పడదు అసలుకి. ఆ రెండు భిన్నమైనటువంటి తత్వాలని ఆయన ఒక్కదాని పెట్టుకున్నాడు. కాబట్టి మనటువంటి విచ్చలవిడితనాన్ని, చంచల స్వభావాన్ని కంట్రోల్ చేయడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయాలి. అలా మీరు ఆరాధన చేయగలిగితే కష్టము, నష్టము, సుఖము, శాంతము, ఆనందము, ఐశ్వర్యము ఇవన్నీ సమ్మిళితమై వీరికి ఒక మంచి సద్బుద్ధి ఏర్పడుతుంది. స్థిరమైన ఆలోచనలు మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ యొక్క వృశ్చిక రాశి వారు మరియు ఈ మేషరాశి వారు చేస్తే చాలా మంచిది. కొంతమంది విష్ణుమూర్తి ఆరాధన, కొంతమంది శివారాధన చేయమని ఇందాక చెప్పాం కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క రాశుల వారికి సుబ్రహ్మణ్య ఆరాధనకు మించినటువంటిది ఇంకొకటి లేదు. దానివల్ల అనుకూలం ఉంటుంది. రెండవది మేషరాశి వారికి రక్త సంబంధ దోషాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇవి వాళ్ళు జరుగుతున్నటువంటి దశాంతర దశలు, ఎవరికైనా సరే రాహు కానీ కేతువు కానీ కుజుడు కానీ దశాంత జరుగుతుంటే మాత్రం వారికి రక్త సంబంధ దోషాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక రకంగా మనకి సంతాన లేమి,
సంతానం లేకపోవడం, లేదా రెగ్యులర్గా వచ్చేటువంటి ఋతువు సరిగ్గా రాకపోవడం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత రావడం, ఇతరుల వల్ల దృష్టి దోషాలు ఎక్కువ ఉండడం, వీటి నెగిటివ్ అనేది వీళ్ళకి ఎక్కువ. అందరూ అనుకుంటారు దిష్టి పడదు అనుకుంటారు. ఈ మేషరాశికి వృశ్చిక రాశికి దిష్టి ఎక్కువ పడుతుంది, చాలా దిష్టి పడుతుంది. వీళ్ళకి చేతబడి చేయలేరు. వీళ్ళకి నెగిటివ్ చేతబడి చిల్లంగి ఇలాంటివి వీళ్ళకి చేయడం కష్టం. వీళ్ళ మీద అది ప్రయోగాలు జరగలేవు, ఇంపాసిబుల్ అది. అక్కడ అశ్విని భరణి నక్షత్రాలు ఉంటాయి, అవి వాటిని కొట్టడం కష్టం. ఇక్కడ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి, వీళ్ళని కొట్టడం కష్టం. కాబట్టి మేషరాశి వృశ్చిక రాశి వారిని చేతబడి చిల్లంగి లాంటివి ఇప్పుడు బ్లాక్ మ్యాచ్ చేసేది ఇంపాసిబుల్. అది హైలీ అది ఇంపాసిబుల్ అని చెప్తాను, సాధ్యం కాని విషయం అది. కాబట్టి వీరికి అటువంటి కానీ చిన్నగా నజర్ అంటారు కదా, దృష్టి దోషాలు అలాంటి వీళ్ళకి సింపుల్గా పడిపోతాయి. కాబట్టి వీరు ఆ విషయంలో ఎవరింటికి వెళ్ళినా సరే ఇంటి రాగానే అంటే చెడుకు వెళితే, ఏదైనా చెడుకి వెళ్తే మాత్రం అంటే మరణానికి వెళ్ళినా, అవతల వాళ్ళు అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళొచ్చినా తప్పకుండా స్నానం చేసి ఇంట్లోకి వస్తేనే వీరికి మంచి కలిగే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి మేష వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం. ఇంకొంతమంది ఏంటంటే మనకి లక్ష్మీ నరసింహస్వామిని కూడా పూజ చేయమని చెప్తారు కదండి అని అడిగే వాళ్ళు ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి ఎందుకు మనం పూజ చేయాలంటే వివాహం కనుక ఆలస్యం అవుతున్నప్పుడు, విపరీతంగా నెలకోసారి ఏదో ఒక రోగం కనబడదు కానీ ఫీల్ అవుతారు, వీళ్ళు ఏదో రోగంతో ఫీల్ అవుతారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచుకున్నప్పుడు అప్పుడు మీరు తప్పనిసరిగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తే కూడా తప్పకుండా వీరికి అనుకూలవంతమైన శుభం కలిగే అవకాశం. మరి కొంతమంది వైష్ణవ భక్తులు నరసింహస్వామి బాగా పూజిస్తారు, ఓకే. మరి ఇంతట్లో ఈయన వస్తాడు, శైవ భక్తులు వస్తారు, నువ్వు అటు సుబ్రహ్మణ్యం అయిపోయావు, మేము నమ్మమని నేనే చెప్పాను నమ్మమేమో, మేమేం చేసుకోవాలంటే వీరభద్రుడిని పూజించాలి. వీరభద్రుడిని పూజిస్తే చాలా భయంకరం. ఆయన ఒక రకమైనటువంటి భయానికి భయంకరుడు ఆయన వీరభద్రుడు. కాబట్టి ఆయనకి బీజాక్షరాలు ఉంటాయి. కాబట్టి ఆయన జాగ్రత్తగా వెళ్ళి నమస్కారం చేసుకోవడం తప్ప ఆయన అనుష్ఠానాలు కనుక మనం చేయడానికి పనికిరాదు. కాబట్టి శైవులు అంటే మేము శివుడిని పూజిస్తాం అనుకున్న వాళ్ళు వీరభద్ర అవతారంలో వీరభద్రుడిని పూజిస్తే కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ బయటపడడం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఈ జాతకంలో ఉన్నటువంటి అనేక రకాల దోషాలు తొలగిపోవడం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. రెండవది కందులు దానం చేసుకోవడం, రెగ్యులర్ కందులు వేసుకోవడం. తప్పనిసరిగా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో పాటుగా అంగారక అష్టోత్తరం దొరుకుతుంది మీకు. అంగారక అష్టోత్తరం అంటే కుజగ్రహ అష్టోత్తరం దొరుకుతుంది. ఈ అష్టోత్తరం చదువుకోవడం వల్ల కూడా వీరికి మేషరాశి వారికి అనుకూలవంతమైనటువంటి ధనము, ఆరోగ్యము, ఐశ్వర్యము, మంచి మాట తీరు, ప్రయోజనవంతమైనటువంటి ఆనంద యోగాలు పొందుకునేటువంటి శుభం ఏర్పడుతుంది. చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. శుభం, ఆనంద సిద్ధిరస్తు.